టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లోని ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ మన పవన్ కళ్యాణ్ గారికి సొంతం. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2 అనే విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ మూవీని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సారంగా వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, సినిమా మీద అందరిలో సాలిడ్గా అంచనాలు ఉండగా రిలీజ్లో కొత్త రికార్డులు నమోదు చేస్తుందని అందరూ భావిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆ అంచనాలు నిజం చేస్తూ స్పెషల్ ప్రీమియర్స్ అండ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్ చేస్తూ దూసుకుపోతూ ఉన్న గబ్బర్ సింగ్ మూవీ హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 1.65 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ని సొంతం చేసుకోగా, టోటల్ నైజాం ఏరియా ప్రీ బుకింగ్స్ లెక్క అంచనాలు నిజం చేస్తూ స్పెషల్ ప్రీమియర్ డే 1 నుంచి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2 కోట్ల రేంజ్లో దూసుకుపోతూ ఉండగా ఆంధ్రాలో రిలీజ్లో రికార్డ్ బుకింగ్స్తో 1.25 కోట్ల బుకింగ్స్ మార్క్స్ని క్రాస్ చేసింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3.25 కోట్ల రేంజ్లో బుకింగ్స్ను దాటేసిన సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 40 లక్షల పైగా బుకింగ్స్ను దాటేసిన విషయం మనకందరికీ తెలిసిందే. దాంతో టోటల్ ఇండియాలో సినిమా 3.5 కోట్ల పైగా బుకింగ్స్ని సొంతం చేసుకోగా, అమెరికాలో ప్రీ బుకింగ్స్ గ్రాస్ $48,000 మార్క్ను దాటేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గబ్బర్ సింగ్ రిలీజ్ దెబ్బకి మురారి రికార్డులు అవుట్ అయిపోయాట. ఇదిరా పవర్ స్టార్ అంటే అంటున్నారు అభిమానులు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీ.